హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మళ్ళీ ఈరోజు మాకు ఉదయాన్నే వాకింగ్ చేయాలనిపించింది అనమాట. ఒక 2 డేస్ అంటే ఇప్పుడు ఒక వారం నుంచి వెళ్ళలేదు కదా, మళ్ళీ ఒక 2 డేస్ 3 డేస్ వెళ్ళి మళ్ళీ మానేస్తాం. అది మామూలే అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళాం కదా అని ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఎవ్వరు రాలే. ఈరోజు ఫస్ట్ మేమే వెళ్ళినాం ఆ పార్కులోకి, అందుకనే అట్లా వీడియో తీసుకున్నా. ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎక్సర్సైజ్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో పిస్తా హౌస్ ఉంటుంది అనమాట. ఈ ఉప్పల్ పిస్తా హౌస్ అందరికీ తెలిసిందే. ఆ పిస్తా హౌస్ దగ్గర ఈ ట్రీ కొత్తగా పెట్టారు. ఎంత బాగుందో లైటింగ్స్తో. ఉదయాన్నే కాబట్టి ఎవ్వరూ లేరు ఎక్కువ, చాలా ప్రశాంతంగా ఉంటాయి. అదే ఇంకా కొంచెం తెల్లవారిందంటే ఇంకా బండ్లు, కార్లు, బస్సులు, లారీలు మొత్తం ఇంకా హడావిడి ఉంటుంది. ఇంకా చిన్న ఫ్యాబ్రిక్ కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకా వచ్చి అక్క కొన్ని వర్కులు వేసిందనమాట. ఆ వర్కులు చూస్తున్నా, మంచిగా అనిపించినాయి, అందుకనే వీడియో తీసుకున్నా. ఈ మిషన్ మీద ఎప్పుడు నుంచో అనుకున్నాం కానీ మన వల్ల కాదు ఆ మిషను తీసుకోవాలి. ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది నాకు. మిషన్ కుట్టకుంటే ఎంత అంటే ఒక ఇప్పుడు మిషన్ కుడితేనేమో ఎప్పుడు డబ్బులు ఉంటాయి చేతిలో. నేను ఈ బ్యూటిషియన్ మీద ఇంట్రెస్ట్తో మిషన్ పక్కన పెట్టిన, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మిషన్ కుట్టకుండా మానేస్తే అలవాటు పడి ఇప్పుడు మనం ఒక రూపాయి కోసమైనా వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. అదే మనమే స్టిచ్చింగ్ చేసి మనం సంపాదించుకుంటే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదుగా. అదొకటి అనిపించింది నాకు. ఈ వర్కులు బాగున్నాయా చూడండి. అక్కకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అక్కకి ఎన్నిసార్లు చెప్పినో నేను, ఇన్స్టాగ్రామ్లో అక్క నువ్వు కూడా పెట్టు అని. అవి కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి కదా, వర్కులు, జాకెట్లు అన్నీ కుట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అది ఒక బిజినెస్ లాగా అవుతుంది. ఎట్లయినా మార్కెటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి బిజినెస్కి. అది మార్కెటింగ్ అనేదే కదా మనకు తెలియంది, అందుకనే ఇట్లా ఉన్నామన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నా కూతురు ఏవో స్పైరల్ బ్రాండా ఏదో అన్నది, నాకు కూడా అది నోరు కూడా తిరగలేదు. అంటే ఒక పేపర్స్ మొత్తం బుక్ లాగా కలెక్ట్ చేస్తారు కదా, అది చేయించుకోవడానికని అక్కడికి వెళ్ళి అది చేయించుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంకా బ్లౌజ్లో ఒక టిప్ అన్నమాట. కట్ చేస్తూ వీడియో తీసినా కానీ అది సగంలోనే కట్ చేసి డిలీట్ చేసేసిన నేను. అంతలా ఉంటుంది అన్నమాట. కొత్తగా వీడియో తీస్తున్నా కదా, అర్థం కాలేదు. కాకపోతే బ్లౌజ్ గురించి మంచి టిప్ అయితే చెప్తా. నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా రేపు వీడియో పెడతా బ్లౌజ్ది కట్ చేసి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ చూపించేది ఎవరికైనా కానీ మనం కొలతలు తీసుకొని కుట్టేదానికంటే ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో ముందు ఉక్సు పట్టీతో మనం బ్యాక్ నెక్ గిన కొలత చేసుకున్నామంటే ఎవరిది వాళ్ళకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అది ఒకసారి చూసుకోండి. నేను రేపు ఖచ్చితంగా వీడియో పెడతా బ్లౌజ్ ఎలా సింపుల్ వేలో ఎలా కట్ చేయాలి అని.